UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కవిత రాజకీయ రీఎంట్రీ ఎప్పుడు? ముహూర్తం ఫిక్స్ చేశారా? కీలక నేతల నుంచి కవితక్కకు సానుకూల సంకేతాలు వచ్చాయా? సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారా? ముహూర్తాలు చూసి బయట అడుగు పెట్టనున్నారా? లోకల్ బాడీ ఎన్నికలే ఈమెకు అసలైన టాస్క్. స్థానిక ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తే అధ్యక్షురాలి పీఠం దక్కేనా? ఇదే చర్చ బీఆర్ఎస్ లో జోరుగా సాగుతుంది. రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్ళీ యాక్టివ్ అవనుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది. గడిచిన వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగించారామె. వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. ఎప్పుడు ఎలా చేయాలన్న దానిపై చర్చలు జరిపారు. పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆమె ఆయా విషయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 1 లేదా 2 ముహూర్తం పెట్టినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఓసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసనకర్తల హోదాలో ఉన్నప్పటికీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంతో బయటకు రావడానికి టైం తీసుకుంటున్నారు. ఎందుకో ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ధైర్యంగా ఉన్నట్టు పైకి కనిపించారు. దేశం కోసం పోరాడి వచ్చినట్టుగా ఘన స్వాగతం పలికారు నేతలు. నాది తెలంగాణ, కేసీఆర్ బిడ్డను అంటూ చెప్పుకొచ్చారు. ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఇక ఇప్పుడు రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. కవిత బయటకు వచ్చి 3 వారాలు అవుతుంది. ఇదిలా ఉంటే కేసీఆర్ మాత్రం కవితను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అదే జరిగితే కారులో అంతర్గత కుమ్ములాట మొదలవుతుందని అంటున్నారు. కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరనే దానిపై అంతర్గతంగా ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, ఇంకోవైపు కవిత పోటీ పడుతున్నట్లు గతంలోని వార్తలు హంగామా చేస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు అధ్యక్షురాలి పదవి ఇస్తే అధికార పార్టీని నిలదీయవచ్చని అంటున్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. ప్రజల నాడి యాస అన్ని కవితకు తెలుసని అంటున్నారు. ఒక విధంగా ప్రజలను ఆకట్టుకోవడానికి సరైన అస్త్రంగా చెప్తున్నారు కొందరు నేతలు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె ఈ పదవిని చేపడతారా లేదా అనేది చూడాలి. మరి ఇకపోతే రంగంలోకి దిగగానే కవిత ముందుగా ఆ పార్టీని టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.